Please like and subscribe Varta Kiranam. మీడియా ఫ్రెండ్స్ అందరికి ముందుగా నమస్కారం. కాస్త డిలే అయినందుకు క్షమించండి. చాలా కన్ఫ్యూజన్ ఉండింది ఎయిర్పోర్ట్ నుంచి అటు ఇటు ఇవన్నీ బేసిక్ ప్రాబ్లమ్స్ ఉండేవి, అందుకని కాస్త లేట్ అయింది. సో ఇవాళ నేను నా స్నేహితులు నటులు విష్ణు ఇంకా కృష్ణ ఇవాళ మేము డార్లింగ్ సినిమా ప్రమోషన్కి మీతో మాట్లాడాలని మీతో మాట్లాడాలని దొరికిన ఈ ఆపర్చునిటీకి ముందుగా థ్యాంక్ యూ. మీరు అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వారంలో మన జూలై 19th బేసికలీ డార్లింగ్ సినిమా విడుదల కాబోతుంది. ఇప్పుడు దాకా మీలో చాలామంది మా రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ కానీ దాని తర్వాత వచ్చిన దానికంటే ముందు వచ్చిన పాటలు కానీ ఖలాసే ఒకటి, తర్వాత రాహికి ఒకటి, పర్సనల్గా మాకైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఈ సినిమా కూడా నేను చెప్పాలంటే నిజంగా చాలా బాగా వచ్చింది. జూలై 19th అయితే మేమందరూ రెడీగా ఉన్నాం. అండ్ వైజాగ్ ఎస్పెషల్లీ విశాఖపట్నంలో ఉన్న ఎంతోమంది తెలుగు సినిమా ఫ్యాన్స్ అందరికీ మా ఇదే రిక్వెస్ట్, దయచేసి మీరందరూ మీ కుటుంబ సభ్యులతో వెళ్ళి థియేటర్లో సినిమా చూసేంత గొప్పగా వచ్చింది. కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళి చూడొచ్చు. U/A రేటింగ్ ఇచ్చారు సెన్సార్ బోర్డు వాళ్ళు. సో మీకు U/A అంటే తెలుసుగా, మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఈ చిత్రంలో వీళ్ళిద్దరు కాకుండా నాతో పాటు ముఖ్యంగా నటించిన మరో ముఖ్యమైన ఆర్టిస్ట్ నభా నటేష్, తను కూడా దారిలో వస్తుంది. కొంచెం లేట్ అవుతుందని ముందు నేను స్టార్ట్ చేశాను. నభా నటేష్ కూడా దాదాపు ఒక 2 ఏళ్ల తర్వాత మళ్ళీ, అంటే షీ హ్యాడ్ పర్సనల్ ఇంజురీ, రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫిట్ అండ్ బెటర్ అయిన తర్వాత తను మళ్ళీ సినిమాలు కంబ్యాక్ కాదులే కానీ మళ్ళీ రెజ్యూమ్ చేసుకుంది పనికి, మళ్ళీ డ్యూటీ ఎక్కింది బేసికలీ. ఈ చిత్రంలో మాకు ఈక్వల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అండ్ మాతో పాటు ఇంకా ముఖ్యమైన ఆర్టిస్ట్ కూడా ఉన్నారు. మురళీధర్ గౌడ్ గారు కానివ్వండి, లేకపోతే రఘుబాబు గారు కానివ్వండి. ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటంటే నా మరో స్నేహితుడు వివేక్ సాగర్, మేమందరం ముద్దుగా స్వరస్వాగర్ అని పిలుచుకుంటాం. రాహుల్ గారు పెట్టాడు ఆ పేరు, రాహుల్ రామకృష్ణ. వరకు మమ్మల్ని మాట్లాడమని దర్శి చాలా ఫాస్ట్ మాట్లాడి ఆపేసిండు. నమస్తే అండి, నా పేరు విష్ణు. థ్యాంక్ యూ. లేట్ అయింది హైదరాబాద్ వాళ్ళు అంటే సారీ లేట్ అయింది. హైదరాబాద్ వాళ్ళు అంటే మాకు అలవాటు అండి లేట్ అవడం, కానీ ఈరోజు నార్మల్గా లేట్ అండి, నిజంగానే లేట్ అయింది. మేము కావాలని రాలేదు, క్షమించండి. ముందుగా ఈ సినిమా ఒక రకంగా చూస్తే ఉమెన్ ఓరియంటెడ్ సినిమా. ఇది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఎట్లా ఎంత డీప్గా ఉండొచ్చు, ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అనేది అంతా ఉంది. మీరు చూసినట్టయితే ఇప్పుడు నభా నటేష్ గారు వచ్చారు కాబట్టి నన్ను ఇప్పుడు పట్టించుకుంటున్నాను. హాయ్ ఎవ్రీబడి, నమస్కారం. వైజాగ్ ఎప్పుడు వచ్చినా ఫస్ట్ ఒకసారి బీచ్ చూస్తే ఇట్లా ఐ ఫీల్ సో హ్యాపీ అన్నమాట. లాస్ట్ ఐ థింక్ ఒక 1 month సోలో బ్రతికే సోబెటర్స్ షూట్ చేశాను ఇక్కడ. బట్ ఇప్పుడు డార్లింగ్ తోస్తున్నాము. యూ ఆల్రెడీ టోల్డ్ అబౌట్ ఎవ్రీథింగ్. చాలా మేల్ పర్స్పెక్టివ్ లైక్ వాట్ about husband problems and all that. Okay. So Darling is very close to my heart and it's a fun entertainer. మీరు ట్రైలర్ చూసే ఉన్నారు అనుకుంటా. It's going to be a laughter riot with a lot of love, emotions and different perspective of people అన్నమాట. And we have our Teja, Vishnu, and obviously Priyamaina Darshi. We've had a lot of fun shooting for this film. మీరు వచ్చి చూస్తే మీరు చాలా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంప్రెస్ విత్ ద నరేషన్ అన్నమాట. ఈ సినిమాలో ఆనంది అనే నా క్యారెక్టర్, రాఘవ్ అనే దర్శి క్యారెక్టర్ ఎంత బాగుంటుందంటే వీళ్ళ మధ్య ఉండే లెట్స్ సే సిచ్యువేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఐ డోంట్ థింక్ ఎనీబడి కుడ్ హ్యావ్ పుల్డ్ ఆఫ్ రాఘవ్ బెటర్. అండ్ నాకు ఫస్ట్ వచ్చి కథ చెప్పినప్పుడు దర్శి చేస్తున్నారు ఈ క్యారెక్టర్ అనేసరికి నేను చాలా
ఇంప్రెస్ అయ్యాను అనమాట. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ నేను దర్శి సినిమా అన్ని చూసాను. హీ ఈజ్ లైక్ అమేజింగ్ విత్ హిస్ పర్ఫార్మెన్సెస్ అండ్ మిమ్మల్ని అందరినీ నవ్వుస్తూనే వస్తున్నారు. సో ఈ సినిమాలో కూడా గట్టిగా ఎంటర్టైన్మెంట్ ఇస్తారన్నమాట. మిస్ అయిన ఎవరు చెప్పారండి? స్వయంభూ అని ఒక సినిమా వస్తుంది, నిఖిల్ తో చేస్తున్నారు. దట్ ఇస్ అ పాన్ ఇండియా ఫిల్మ్, 3 part ఫిల్మ్ అన్నమాట. అది షూటింగ్ జరుగుతుంది ప్రస్తుతానికి. సెంథిల్ గారు సినిమాటోగ్రఫీ చేస్తున్నారు, RRR సినిమాటోగ్రఫర్, అండ్ రవి బస్రూరు మ్యూజిక్ చేస్తున్నారు. పీరియాడిక్ సినిమా, మంచి సెట్ వేసాము, పెద్ద సెట్ వేసాము. ఠాగూర్ మధు గారు సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. క్లాసికల్ డాన్సర్ ప్లే చేస్తున్నాను నేను ఈ సినిమాలో. దెన్ సెకండ్ సినిమాలో ట్రాన్సిషన్ ఉంటుంది, సెకండ్ పార్ట్లో నా క్యారెక్టర్. చాలా బాగుంది. ఎవరైనా ఎంజాయ్ చేస్తారు సార్. అంటే ఇప్పుడు బ్రహ్మానందం గారి వీడియోస్ మనం చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ చూస్తారు, వీడియోస్ చూస్తారు సార్. అంటే ఎందుకంటే బ్రహ్మానందం గారు కూడా మా సినిమాలో ఉన్నారు. సో మీరు చూసినట్టయితే హాస్యం అన్ని వర్గాలకి చెందుతుంది సార్. సరే, మీరు ఇద్దరు ఉన్నారు నా పక్కన కూర్చొని. వీళ్ళు నన్ను బేసికలీ ఫుట్బాల్, టెన్నిస్, క్రికెట్ అన్నీ ఆడుకున్నారు. సో మీరు రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందండి. నాని గారు చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు. 15వ తారీఖు, క్షమించండి, 15వ తారీఖు ఎల్లుండి. 15వ తారీఖు ఈవెంట్ ఉంది. దాంట్లో మేము ఇంకో ఎక్స్ట్రా ట్రైలర్ ఒకటి రిలీజ్ చేస్తాం. దాంట్లో మీకు అలాంటి పంచులు ఉన్న డైలాగులు మీరు వీళ్ళిద్దరు చెప్పి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వార్తా కిరణం.